కశ్మీర్ సమస్యకు పరిష్కారం సాధ్యమేనా? అట్టుడుకుతున్న కశ్మీర్లో శాంతి పవనాలు వీస్తాయా? వాని సృష్టించిన కలకలం కశ్మీర్లో కలకలం సృష్టిస్తున్నదా? కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఢిల్లీలో ప్రయత్నాలు జరుగుతున్నాయా? విపక్ష నేతలకు పరిస్థితిని వివరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్టు భావించవచ్చా? 22 ఏళ్ల బుర్హాన్ వానీ 10 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ గుండెపై చెలరేగిన మంట వెనుక వ్యక్తి. కశ్మీర్లోని మారుమూలపల్లె నుంచి ఉగ్రవాదిగా మారాడు వానీ. దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో నెత్తూరు చిందించాడు. వానీని అనుసరిస్తూ మరికొంతమంది ఉగ్రవాద బాట పట్టారు. 1989 నాటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయన్న ఆందోళన అప్పుడు అందరిది. తామెవరో ఆనవాలు తెలియకుండా జాగ్రత్త పడే గత ఉగ్రవాదుల కన్నా బుర్హాన్ వానీ రూటు విభిన్నం. ఆయుధాలతో గ్రూప్ ఫోటోలు దిగుతూ వాటిని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్లాడు వానీ. ఎంత వీలైతే అంతమందిని తన రూట్లోకి లాగాలన్నది ఇందులో ప్రధాన వ్యూహం. 15 ఏళ్ల వయసులోనే వానీ హిజబుల్ ముజాహిదీన్ సంస్థలో చేరాడు. వానీ తండ్రి పుల్వామా జిల్లా త్రాల్లో ఒక హెడ్ మాస్టర్. ఏప్రిల్ 13, 2015లో వానీ సోదరుడు ఖలీద్ కూడా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ కోసం ఖలీద్ రిక్రూట్ చేస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగిందని భద్రతా బలగాలు వెల్లడించాయి. తర్వాత వానీ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. సోషల్ మీడియాలో తరచుగా ప్రత్యక్షమయ్యేవాడు వానీ. భద్రతా దళాలు లక్ష్యంగా దాడులు చేస్తానని వీడియోలు రిలీజ్ చేసేవాడు. దాదాపు 30 మంది యువకులను ఇప్పటికే రిక్రూట్ చేసుకున్నానని వానీయే స్వయంగా వెల్లడించాడు. వానీ ఆచూకీ తెలిపితే 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని భద్రతా బలగాలు ప్రకటించాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే వానీ అనూహ్యంగా చిక్కుకున్నాడు. దక్షిణ కశ్మీర్లోని కోకెర్నాగ్లో తీవ్రవాదులు నక్కి ఉన్నట్టుగా భద్రతా బలగాలు పసిగట్టాయి. ఇక్కడ తరచుగా దాడులు చేస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ షేక్ కోసం మాటు వేశాయి. ఉగ్రవాదుల స్థావరం వైపుగా భద్రతా బలగాలు కదిలాయి. ఈలోగా అటువైపు నుంచి కూడా కాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్లో సర్ఫరాజ్ సహా మరో 2 మరణించారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను తరలించాక వారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు చేశారు. అందులో బుర్హాన్ వానీ ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ జమ్మూ కశ్మీర్కు చెందిన స్పెషల్ పోలీస్ గ్రూపునకు చెందిన 2 తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం మీద వానీ ఎన్కౌంటర్ ఓ అనూహ్య ఘటనని వెల్లడైంది. ఇప్పుడు ఎన్కౌంటర్ కశ్మీర్ను అది మండిస్తోంది. వానీ అండగా పాకిస్తాన్ అనుకూల శక్తులు చెలరేగిపోతున్నాయి. మళ్లీ కశ్మీర్లో రావణ కాష్టం రగిల్చాయి. ఆ జ్వాల ఆరిపోనీయకుండా నిరంతరం ఆజ్యం పోస్తున్నాయి. ప్రశాంత జీవనంలో మమేకమవుతున్న కశ్మీరీలు అభివృద్ధి బాట పట్టడం కొన్ని శక్తులు చూడలేకపోతున్నాయన్నది భారత్ వాదన. ఉగ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేసింది. ఆ మాటున అమాయకులను లక్ష్యంగా చేసుకోవద్దని కూడా కేంద్రం గట్టి సంకేతమిచ్చింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తన బాధ్యతలు నిర్వర్తించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారం అందిస్తామని చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ తన విషపాత్ర పోషిస్తూనే ఉంది. బుర్హాన్ పేరుతో ఓ సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. ముంబైలో నెత్తుడి చరిత్ర లిఖించిన ఘరానా తీవ్రవాదులు ఈ సభకు అటెండ్ అయ్యారు. రామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు మనతో, తెలకపల్లి గారు, ఆసిఫుద్దీన్ గారు. రామచంద్రమూర్తి గారు, మళ్ళీ 1989 పరిస్థితులు వస్తున్నాయి కశ్మీర్లో అని ఒక ప్రచారం నుంచి. అయితే 2 రోజుల నుంచి మనం ఈ బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ దగ్గర నుంచి వింటూ ఉన్నాం. చాలా జాతీయ ఛానల్లో చర్చలు చూస్తాం, మీడియాలో చూస్తున్నాం. ఆయన టెర్రరిస్ట్ కాదు, ఫ్రీడమ్ ఫైటర్. కాశ్మీర్లో ఎవరు కూడా భారతదేశంతో ఉండాలనుకోవడం లేదు. కాశ్మీర్ ఒక ఇండిపెండెంట్ రాజ్యం అని ఒక చర్చ బాగా జరుగుతున్నది. మళ్ళీ మొదలైంది. అది అక్కడ వైలెన్స్ జరిగినప్పుడల్లా ఇది ఇటువంటి చర్చ వస్తుంది. 2010లో దాదాపు 100 మంది యువకులు, చిన్నారులు, అంటే 15-20 సంవత్సరాల్లో పోలిపోయారు. ఇట్లాగే అంటే అటు పారామిలిటరీ ఫోర్సెస్ మరతురంగులు పట్టుకొని ఉంటే వీళ్ళు రాళ్ళు పట్టుకొని వాళ్ళ మీదకి పోయిన సందర్భాలనే, అంటే ఎంతో ఆవేశం ఉంటే కానీ అది చేయరు. ఇప్పుడు యాక్చువల్గా మెహబూబా ముఫ్తీ కూడా, చీఫ్ మినిస్టర్ కూడా ఇప్పుడు విజ్ఞప్తి చేశారు ప్రజలకి, పిల్లల్ని బయట రానివ్వకండి, వాళ్ళని ఇంట్లోనే ఉంచండి, పేరెంట్స్కి విజ్ఞప్తి చేశారు. అంటే పిల్లలు బయటకు వస్తే వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళని రెచ్చగొడుతున్నారు, పురుగొలుపుతున్నారు, సైన్యం మీద పంపుతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. అది అంటే నిష్కారణంగా యువకులు చచ్చిపోతున్నారని ఆవిడ విజ్ఞప్తి చేసింది. కానీ మొత్తం చూస్తే మిలిటరీ అక్కడ ఉన్నంతకాలం
అక్కడ మనం బలప్రయోగంతో అక్కడ ఎంతకాలం అంచివేసినా కూడా వాళ్ళని హృదయాన్ని గెలుచుకోలేకుండా ఎంతకాలం ప్రశాంతంగా ఉండలేరు. ఏ చిన్న నిప్పురగా వచ్చినా కూడా అది మండుతుంది. ముఖ్యంగా ఈ బుర్హాన్ వాని బ్రదరు అతను చూడటానికి పోయి వస్తుంటే చంపారు. అతని డెడ్ బాడీకి వచ్చేటప్పటికి అతని ముక్కు లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు. అంటే అంత నిర్దయగా చంపి హింసించి చంపారు. ప్రచారం జరుగుతుంది. బాడీ అట్లా వచ్చింది. అట్లాంటి వచ్చినప్పుడు జనంలో ఆవేశం రగిలిపోతుంది. అసలే అనుమానాలు ఉన్నాయి, భారతదేశం మీద అనుమానాలు ఉన్నాయి, సైన్యం మీద కోపం ఉంది, పారామిలిటరీ దళాల మీద ఆగ్రహంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇది వెంటనే రగిలిపోతుంది. అయితే బుర్హాన్ వాని అంత్యక్రియల కింద ముందు 1000 మంది వచ్చారు. అంటే 144 సెక్షన్ పెట్టినా, నిషేధాజ్ఞలు పెట్టినా, మొత్తం 10 జిల్లాల్లో నిషేధాజ్ఞలు పెట్టినా కూడా విధుల్లోకి జనం వస్తున్నారు. అంటే అది ఆగ్రహం అట్లా ఉంది. అట్లా వాళ్ళని ఎట్లా గెలుచుకోవాలి, వాళ్ళని ఎట్లా మన పక్షాన్ని ఉంచుకోవాలి అనేది ఆలోచించాలి. అది ఆలోచించడంలో మనం అన్ని ప్రభుత్వాలు విఫలమే ఇప్పటిదాకా. ముఖ్యంగా గత 27 సంవత్సరాలుగా అది నిరంతరం సాగుతున్న రావణ కష్టంగానే ఉంది. ఇప్పుడు మధ్య కొంచెం ప్రశాంతం ఉంటుంది. ఈ మధ్యలో ఏదో ఒకటి ఇట్లాంటి విషయం ఘటన జరుగుతుంది, మళ్ళీ రెచ్చిపోతారు. మళ్ళీ ఒక 10 రోజులు గొడవ జరుగుతుంది, ఒక 100 మంది చచ్చిపోతారు. మళ్ళీ కొంతకాలం శ్మశాన ప్రశాంతం ఉంటుంది. అంతేగాని ఇక్కడ ప్రజలు సంతోషంగా ఐచ్ఛికంగా భారతదేశంలో భాగంగా ఉండాలని కోరుకునే పరిస్థితులు వచ్చే వరకు ఇట్లాంటి అసలు తప్పదు అక్కడ. లేటెస్ట్గా మనం ఎన్ఐటి ఇష్యూ కూడా చూసినాం. అక్కడ జరిగిందంటే మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి భద్రతా దళాలు వీటి ప్రజెన్స్ ప్రొవోక్ చేస్తున్నది అక్కడ జనాన్ని. ఎందుకు మరి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించు? తర్వాత అంటే యాక్చువల్గా సక్సెసివ్ గవర్నమెంట్స్ పొలిటికల్ పార్టీస్ చెప్తున్నట్టుగా అది అక్కడ కాశ్మీర్ ప్రజలు అభివృద్ధిని ఎంచుకున్నారు, అభివృద్ధి బాట పడుతున్నారు అనేది. ఇప్పుడు ఎన్నికలప్పుడు ఓట్లు రావటం, ఓట్లు వేయటం, దాన్ని అభివృద్ధిగా దాన్ని అంగీకారంగా భారత్తో కలిసి ఉండడానికి సమ్మతంగా అని భావించి చెప్తున్నారు. కానీ అదొకటే కాదు. వాళ్ళు ఏదో వాళ్ళకి కావాల్సిన చిన్న పనులు, రోడ్లు, వాటర్ సప్లై, పవర్ కోసం వాళ్ళు ఏదో ఎన్నికలు పాల్గొంటున్నారు. కానీ వాళ్ళు మొత్తం అసలు దీన్ని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దీంట్లో హృదయపూర్వకంగా దీంట్లో భాగంగా ఉండాలని అనుకోవడం పొరపాటు. ఇంకోటి మన భద్రతా దళాలు కూడా, అధికారులు కూడా ఏం చేస్తారంటే ఆ ముస్లిమ్స్ అక్కడ ఉన్న వాళ్ళని చీలుస్తున్నారు. అంటే ఒక మోడరేట్ ముస్లిమ్స్, సూఫీ ముస్లిమ్స్ని సపోర్ట్ చేస్తూ పూర్తిగా మిగతా వాళ్ళందరినీ, వహాబీ వాళ్ళని, మిగతా వాళ్ళందరినీ దూరం చేస్తారు, వాళ్ళకి శత్రులుగా పరిగణిస్తారు. దానివల్ల సూఫీ ముస్లిమ్స్ కూడా నష్టం జరుగుతుంది. దాడులకు గురయ్యేది వాళ్ళే. మిగతా వాళ్ళందరూ ఒకటి అవుతారు, వీళ్ళ మీద వస్తున్నారు. అది విభజించి పాలించనేది మన సైనికులు, అధికారులు కూడా అక్కడ ప్రయోగిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అందరినీ సమానంగా చూసి అక్కడ రేషన్ కట్ చేశారు. అక్కడ స్టేపుల్ ఫుడ్ రేషన్ కూడా క్వాంటిటీ తగ్గించారు. అంటే సంక్షేమం కూడా సరిగ్గా లేదు. మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరిస్తూ ఉన్నారు. అంటే పెట్టిపోతుందో తెలియదు. కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగట్లేదు, శాంతి భద్రతలు సరిగ్గా లేవు. వాళ్ళకి ఒక భద్రతా భావం లేదు. మనం సుఖంగా ఉన్నాం, మనం భద్రంగా ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం అనే అభిప్రాయం వాళ్ళకి కలిగే వరకు ఇది తప్పదు. రవి గారితో మాట్లాడుతున్నారు. రవి గారు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ 2 రోజులుగా, అంటే ప్రధానమంత్రి దేశంలో లేరు, ఆయన వచ్చి వాళ్ళు సమీక్ష జరిపినట్టున్నారు. కానీ 2 రోజులుగా కేంద్ర హోంమంత్రి మాత్రం అన్ని పార్టీలతో మాట్లాడుతున్నట్టున్నారు దీని గురించి. తర్వాత ఇక్కడ కాశ్మీర్కి సంబంధించి పాకిస్తాన్ ఇవాళ రియాక్ట్ అయింది. తను వాణికి సంబంధించి ఆయన ఎన్కౌంటర్ చేసి చంపడం మీద నెగటివ్గా రియాక్ట్ అయితే కిరణ్ రిజిజు చెప్తున్నారు ఇది మా అంతర్గత సమస్య అని. కానీ కాశ్మీరీలో ఇది అంతర్గత సమస్య అనుకోవడం లేదు, ఇది భారత్ అంతర్గత సమస్య అనుకోవడం లేదు. ఇప్పుడు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని మనం అనుకుంటున్నాం. కానీ కాశ్మీర్లో భారత్ అంతర్భాగం అవుతుందా లేదనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న. ఈ 50-60 ఏళ్లలో మనం ఆ విషయంలో విఫలమవుతున్నాం. ఢిల్లీలో పాలించిన ప్రభుత్వాలన్నీ కూడా చాలా వరకు కాశ్మీర్ పట్ల ఒక సరైన విధానాన్ని అనుసరించడంలో విఫలమయ్యాయి. ఇప్పుడే బర్హాన్ వానీ అనే అతన్ని చంపేశారు. అతను చాలా 22 ఏళ్ల వయసే కదా అతనిది కూడా. మిగిలిన ఎన్ని మాట్లాడినా అతను ఎంత కరుడు కట్టిన ఉగ్రవాది అది ఇది అన్నా కానీ, అంటే దారి తప్పిన యువకుడు లేకపోతే పెడదారి తొక్కిన యువకుడే తప్ప అతనేమి చాలా తరతరాల నుంచి పేరుకుపోయింది కాదు. కానీ నాకు కుటుంబ వారసత్వం, అంతకుముందు ఆ కుటుంబంలో జరిగిన చావులు, కాశ్మీర్లో ఉన్న మొత్తం పరిస్థితి ఇలాంటి వాళ్ళని తయారు చేస్తున్నాయి. అతని ఎన్కౌంటర్, దాని మీద దర్యాప్తు, అది అవసరమా చంపడము లేదా రహస్యాలు రాబట్టి ఉండొచ్చా, ఇదొకటైతే దాని తర్వాత వచ్చిందాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు అనేది చాలా కీలకమైన ప్రశ్న. 30 మంది ఇప్పటికీ చనిపోయారు. ఇప్పటి వరకు లేదు. మొదటిసారిగా ఇప్పుడు ఢిల్లీలో, కాశ్మీర్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. మోడీ చాలా గట్టిగా చేస్తారు, అది ఇది అని ఉంది. రెండోది పీడీపీ
మహబూబా ముఫ్తీ అంతకుముందు వీళ్ళందరితో కూడా బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనిషి. అంటే ఈ కలయిక కూడా చాలా అసాధారణమైన కలయిక ఉన్నప్పుడు ఈ అగ్నిజ్వాలలు చెలరేగటం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం. 30 మంది చనిపోవడం, మీరు అన్నట్టు పాకిస్తాన్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. పాకిస్తాన్ కుట్రహస్తం గురించి ఏమి భిన్నాభిప్రాయాలు ఉండడానికి ఆస్కారమే లేదు. కానీ మన నిఘా విభాగం ఎంతవరకు సమర్థంగా ఉంది? ఒకటి, పౌర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి కావాల్సిన చర్యలు, ముఖ్యంగా నిరుద్యోగం. ఎంతకాలం వాళ్ళు పర్యాటకం మీద ఆధారపడి ఉంటారు? కాశ్మీర్ పరిస్థితి దిగజారే కొద్దీ పర్యాటకం కూడా తగ్గిపోతూ ఉంటుంది. మన చిన్నప్పుడు హిందీ సినిమాలు, ఈస్ట్మెన్ కలర్ సినిమాలు అన్నింటిలో కాశ్మీర్, డాల్ లేక్ అన్ని ఇవే ఉండేవి. ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? అవేం లేవు. కాశ్మీర్ మీద తీసిన సినిమాలన్నీ ఉగ్రవాదాన్ని చూపించేవే. కాబట్టి పర్యాటకం తగ్గిపోయింది. పర్యాటకం తప్ప వాళ్ళకి వేరే పని లేదు. ఇదొక సమస్య. అక్కడి నుంచేమో అమెరికా నుంచి పాకిస్తాన్కు, పాకిస్తాన్ నుంచి కాశ్మీర్కు, ఆఫ్ఘనిస్తాన్కు డబ్బులు. సో ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగానే మన ప్రభుత్వాల ఆలోచన ధోరణిలో చాలా తప్పు ఉంది. ఒక 6 లక్షల మందిని, 8 లక్షల మందిని సైన్యాన్ని, సిఆర్పిఎఫ్ను వీళ్ళందరినీ పెట్టి మీరు ఈరోజు మోడీ తిరిగి వచ్చాక ప్రశాంతత కోసం విజ్ఞప్తి చేశారు. కానీ నిన్నటి వరకు మీరు ప్రభుత్వం ఢిల్లీ నుంచి వచ్చినవన్నీ కూడా ఉక్కుపాదంతో అణిచేయటం, ఎట్టి పరిస్థితుల్లో ఇది లేదు. ఉగ్రవాదాన్ని మీరు అణిచేయండి, కానీ యువతను మీరు వైపు ఎలా తెచ్చుకుంటారనేది కీలకమైన ప్రశ్న. ఆ విషయంలో మటుకు ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కూడా నేను ఎందుకు అంటున్నానంటే, వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం పెట్టారు. ఆ సీనియర్ ముఫ్తీ చనిపోయాడు. 3 మాసాలు దాదాపు ప్రభుత్వం లేకుండా వాళ్ళు రాజకీయ మంతనాలు నడిపారు. అంటే కాశ్మీర్ లాంటి సున్నితమైన రాష్ట్రంలో ఏ కారణం లేకుండా, అంటే ఎవరికి ఎక్కువ సీట్లు లేదా ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఈ పనుల మీద. కాబట్టి బీజేపీ యొక్క ఆలోచన ధోరణి, దాని మతపరమైన విభజన చేసే పద్ధతి ఒకటైతే, ఇక రెండోది సహజంగా ఢిల్లీ నుంచి, కేంద్రం నుంచి చాలా కాలంగా సాగుతున్న ఈ ఏకపక్ష నిర్బంధ నిరంకుశ విధానం కూడా యువతను ఇంకా దూరం చేస్తుంది తప్ప దగ్గర చేయటం లేదు. సరే, ఆజ్యం పోయడానికి, అగ్ని వెలిగించడానికి పాకిస్తాను ఉగ్రవాదులు వీళ్ళు ఉండే ఉన్నారు. నిఘా వైఫల్యం ఏంటంటే, బీజేపీ చాలా గొప్పగా చెప్తుంది కదా. నేను బీజేపీ మీద రాజకీయ విమర్శ కాదు. కార్గిల్ యుద్ధము బీజేపీ ఉన్నప్పుడే వచ్చింది. అది కూడా చొరబాట్లు, అది యుద్ధం దాకా వచ్చింది. కాబట్టి వీళ్ళు రాజకీయంగా ఎంత నిశ్చితంగా మాట్లాడుతున్నారో, నిఘాలో కానీ నియంత్రణలో కానీ ఆ సమర్థత వీళ్ళకి ఉండడం లేదనేది అర్థం. రవి గారు, నిఘా, నియంత్రణ ఇవన్నీ ఒకవైపు అయితే, ఇప్పుడు కాశ్మీర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా, అంటే మహబూబా ముఫ్తీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు కూడా కాశ్మీరీ ప్రజల్లో ప్రొవొకేషన్. తప్పకుండా ఆ ప్రభుత్వం ఒక వైరుధ్యాల పుట్ట, ఒక అధికారం కోసం ఏర్పడినటువంటి ఒక అవకాశవాద పొందిక. ఎందుకంటే నిప్పు నీరు కలిసినట్టుగా అన్నట్టుగా ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళలోనేమో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నిన్నటి వరకు మక్బూల్ భట్ దగ్గర నుంచి అందరినీ బలపరిచిన నేపథ్యం ఏమో మహబూబా ముఫ్తీది. ఈవెన్ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళతో రాజీ పడుతుందని చెప్పి మిలిటెంట్లకు వాళ్ళందరికీ కూడా దాదాపు దగ్గరగా వెళ్ళి మేము వస్తేనే ఇదంతా చేస్తామన్నటువంటి వాళ్ళు. ఈరోజు కూడా మీరు చూడండి, ఇందా మూర్తి గారు చెప్పారు, ఆమె సూటిగా ప్రజల్లోకి వచ్చి విజ్ఞప్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా నాకు సహకరించండి అని చెప్తున్నారు తప్ప, ఏ భాషలో ఢిల్లీ మాట్లాడుతుందో ఆ భాషలో ఆమె మాట్లాడగలిగిన పరిస్థితి లేదు. మాట్లాడితే ఆమెకున్న రాజకీయ పునాదే హరించుకుపోతుందనే ఆందోళన కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో అఖిలపక్షం, కాశ్మీర్, ఈరోజు నేను చూసే వస్తూ యూసఫ్ తరగామి ఆయన నిజంగా ఉగ్రవాదులతో పోట్లాడినాడు. 2 సార్లు హత్యా ప్రయత్నానికి గురై ఆయన అంటున్నాడు, కాశ్మీర్కి మనం డాక్టర్లను పంపించాలి, ఆహార పదార్థాలు పంపించాలి, ఈ సైన్యాలను, సాయుధ భటులను, ఉక్కుపాదాలను కాదు మనం పంపించాల్సిందని ఆయన చెప్తున్నాడు. ఆ ధోరణి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఉగ్రవాదులను, కుట్రలు మీరు ఎదుర్కోండి, అది వేరే భాగం. దాన్ని కూడా ఏమి ఎదుర్కొంటారు? మీరు హఠాత్తుగా వెళ్ళి నవాజ్ షరీఫ్ని ఆలింగనం చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. ఒక నాటకీయత, ఒక ప్రచార పరత్వం మినహాయిస్తే ఒక దీర్ఘకాలిక దృష్టి. ఆ విధంగా చూస్తే పివి నరసింహరావు ఉన్నప్పుడు, తర్వాత వాజ్పేయి ఉన్నప్పుడు కొంతకాలమైనా కానీ కాశ్మీర్లో ఏదో కొద్దిగా ఈ సంయమనం కోసం ఒక ప్రయత్నం జరిగింది. మిగిలినప్పుడంతా కూడా అది అంటే తేడా ఏమిటి? వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమిటి? అంటే అక్కడ రీచ్ అవుట్ టు ది పీపుల్, అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని అందుకునే ఒక ప్రయత్నం చేయాలి అనే ఒకటి కొంత ప్రయత్నం కొద్దిగా చేశారు. దానికి ప్రజలు స్పందించారు. కానీ తర్వాత కొనసాగింపు ఉండడం లేదు ఆ పార్టీల విధానాల వల్ల కానివ్వండి. ఇక అప్పుడే కార్గిల్ యుద్ధం. కాశ్మీర్ విషయం కానీ, పాకిస్తాన్ విషయం కానీ, ముఖ్యంగా పాకిస్తాన్తో ఇండియా ఎట్లా వ్యవహరించాలన్న విషయం ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, మంత్రివర్గ సభ్యులు కూర్చొని, మంత్రిమండలి సభ్యులు కూర్చొని ఆలోచించారు కదా. అట్లా లేదు. ప్రధానమంత్రికి ఏం చూస్తే అది చేయటమే.
ఆయన అక్కడ ఉండి కాశ్మీర్లో పోయి పాకిస్తాన్లో పోయి లాహోర్ పోయి నవాజ్ షరీఫ్ పలకరించొద్దాం సేకరించొద్దాం అంటే సుష్మా స్వరాజ్కి కూడా తెలియదు విదేశాంగ మంత్రి. ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు కానీ ఒక నీజర్క్ రియాక్షన్లే కానీ ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక రోడ్ మ్యాప్ ఎట్లా పోవాలి ఏంటి అనేది ఇంకా లేదు. ముందు వస్తున్నాం కానీ ఇప్పుడైతే లేదు ఇంతవరకు. కానీ ఒకటి మూర్తి గారు, ఇంత వెక్స్డ్ సమస్య అంటే ఇంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య విషయంలో అంత అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల ఎట్లా, అదే వాళ్ళ రాజకీయ పరిణతి లేకపోవడమా, లేకపోతే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదా కాశ్మీర్ పట్ల? అంటే భారతీయ జనతా పార్టీ అనేసరికి కొంత హిందుత్వ అనే ఇది వస్తుంది కదా, అది అక్కడ దాని ఇది కూడా అంటే అక్కడ ఏంటంటే ఒకళ్ళు అక్కడ పీడీపీ బీజేపీ ఎలియన్స్ ఏదైతే ఉందో, పీడీపీ ఇప్పుడు మహబూబా ముఫ్తీ ఇక్కడ ఒమర్ అబ్దుల్లా అధికారంలో ఉన్నప్పుడు చచ్చిపోయిన ప్రతి మిలిటెంట్ ఇంటికి పోయి వద్దచ్చు వచ్చేది. మిలిటెంట్ అందరితో సంబంధం. ఇప్పుడు కూడా వాళ్ళకి సెపరేటిస్ట్కి పిలిపించింది శాంతి నెలకొనడానికి సహకరించండి అని. అంటే వాళ్ళు సహకరిస్తేనే శాంతి నెలకొంటుంది, దాంట్లో అనుమానం లేదు. లాస్ట్ టైం కూడా 2010లో కూడా అల్లర్లు జరిగిన తర్వాత జిలానీ కాలిచ్చిన తర్వాతనే అక్కడ ప్రశాంతం నెలకొంది. జిలానీ కాలిస్తేనే అక్కడ పూర్తి బంద్ అమలు జరుగుతుంది. వాళ్ళ స్వే ఉంది, వాళ్ళ పలుకుబడి బాగుంది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు బీజేపీతో కలవటం ఏంటంటే ఆ వాల్యూ కూడా కొంత తగ్గుతుంది. అంటే వీళ్ళు బీజేపీ యాంటీ ముస్లిం అనే ఒక అభిప్రాయం అయితే ఉంటుంది కదా, అభిప్రాయం వల్ల ముఫ్తీ వాల్యూ కూడా తగ్గుతుంది కొంత. కానీ బీజేపీ రెండు కాంట్రడిక్షన్స్ కలిస్తే అక్కడ బీజేపీ అండ్ ముఫ్తీ కలిస్తే అక్కడ మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. కాబట్టి అక్కడ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ, నిధులు వెచ్చించడానికి కానీ, హాస్పిటల్ కట్టించడానికి కానీ, స్కూల్ కట్టించడానికి కానీ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి. కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉన్నంత మాత్రానే సరిపోదు, అక్కడి నుంచి సాయం తెచ్చుకునే ప్రయత్నం కూడా రాష్ట్రం నుంచి జరగాలని ఇతర అనుభవాలు కూడా ఉన్నాయి మనకు. మాట్లాడుకున్నాం ఇంకెప్పుడైనా. అసదుద్దీన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వాయిస్ తెలుగు పత్రిక సంపాదకులు ఆసిఫుద్దీన్ గారు ఉన్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు మనతోటి. ఆసిఫుద్దీన్ గారు చెప్పండి, ఇంతకుముందు మూర్తి గారు, రవి గారు చెప్పినారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయి మిలిటెంట్ ఇళ్లలోకి పోయి వాళ్ళను పరామర్శించి వచ్చి అధికారంలోకి రాగానే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక సహాయం తీసుకొని భద్రతా బలగాల్ని నడిపించి జనాన్ని చంపడం. ఈసారి అయితే అంటే మనం లేటెస్ట్ సిచ్యువేషన్లో చూస్తే బుర్హాన్ వానీ ఇష్యూ తర్వాత జనం బయటకు వస్తున్నారు బాగా. గతానికి ఇప్పటికీ ఉన్న కొంత తేడా ఏమిటంటే జనం విపరీతంగా బయటకు వచ్చినారు. అది ఎట్లా చూడాలి? కశ్మీర్ సమస్య మన జాతీయ సమస్య అండి. పార్టీలకు అన్ని విభేదాలకు అతీతంగా మనం అందరం ఆలోచించాలి. ఇంతకుముందు రవి గారు, మన మూర్తి గారు చెప్పినట్టుగా వారి విశ్లేషణతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రత్యేకించి మూర్తి గారు విస్తృతంగా కశ్మీర్లో పర్యటించి ఇంటర్వ్యూలు అవి చేసి చాలా గ్రౌండ్ లెవెల్ స్టడీ చేశారు. అయితే ఇక్కడ తప్పు రెండు పక్షాల ఉందండి. కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా కశ్మీర్ ప్రజల్లో కూడా తప్పులు ఉన్నాయి, మన ప్రభుత్వం దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో కూడా తప్పులు ఉన్నాయి. కశ్మీర్ ప్రజలు ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే భారత్ నుండి విడిపోవడం అన్నది కల్లా. రాబోయే 100 ఏళ్లలో అలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అలాంటప్పుడు భారత్లో మీకేం తక్కువ? ఇక్కడ మిగతా ముస్లింలందరూ భారత్లో జీవిస్తున్నారు కదా, హాయిగానే ఉన్నారు. పాకిస్తాన్లో ప్రజల కంటే భారత్లో ముస్లింలు హాయిగానే బతుకుతున్నారు. అలాంటప్పుడు మీరు కూడా భారత్లో చేరి భారత్తో సుఖంగా చదువులోను టెక్నాలజీలోను అన్నీ మీరు అనుభవిస్తూ చక్కగా జీవించవచ్చు కదా. ఈ ఆలోచన కశ్మీర్ ప్రజల్లో రావాలి, మొదటి విషయం. రెండోది ఏంటంటే వాళ్ళు ఒకవేళ విడిపోయినా కానీ వాళ్ళ భవిష్యత్తు భారత్తో కలిసి ఉన్నప్పుడు ఉండేంత రమ్యంగా, అంత పాజిటివ్గా, రోజీగా ఉండదు. ఎందుకంటే ఒక చిన్న దేశం అయినప్పుడు దానిపైన అంతర్జాతీయంగా రకరకాల కుట్రలు అవన్నీ ఉంటాయి. కానీ ఒక అణ్వస్త్ర దేశమైన, ప్రపంచంలో ఒక బలమైన దేశమైన భారత్కి భాగంగా ఉంటే వాళ్ళు ఎక్కువ క్షేమంగా ఉంటారు. ఈ విధంగా కామన్ సెన్స్ అన్నది వాళ్ళలో ప్రివేల్ అయ్యేలాగా మనము ప్రయత్నిస్తే వాళ్ళు తప్పకుండా సుఖంగా వాళ్ళు జీవిస్తారు, మనల్ని జీవించనిస్తారు, మొదటిది. అయితే ప్రభుత్వం కూడా చాలా పొరపాట్లు చేస్తూ వచ్చింది. ఏంటంటే కశ్మీర్ ప్రజల్ని మనం మిగతా భారత్లో ప్రజల్లాగానే ట్రీట్ చేయాలి. అక్కడ వాళ్ళు తప్పులు చేస్తే మనం మిగతా వాళ్ళని ఎలా డీల్ చేస్తామో అలాగే వాళ్ళని కూడా డీల్ చేయాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి మనము బియాండ్ ప్రపోర్షన్స్ కనుక రియాక్షన్ తీసుకుంటే దానివల్ల వాళ్ళలో ముందు నుంచే పాతుకుని ఉన్న నెగిటివ్ భావన మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న ఒక 2-3 months ముందు ఒక సంఘటన జరిగింది.
ఒక అమ్మాయిని ఒక భద్రతా సిబ్బందిలో ఒక సైనికుడు అనుకోండి, అతను వేధించాడు, అత్యాచారం చేయబడి ఏదో చేశాడు. చేసిన తర్వాత గొడవైన తర్వాత ఆ అమ్మాయిని మనం నిర్బంధంలోకి తీసుకొని మీడియాకు అందకుండా, ప్రజలకు అందకుండా, జస్టిస్కి, జ్యుడిషియరీకి అందకుండా మనం 15 రోజులు మనం దాచిపెట్టి, కుటుంబాన్ని దాచిపెట్టి మనం ఏం కన్వే చేస్తున్నాం అక్కడ హక్కులు మనం ఇస్తున్నామని చెప్తున్నామా, ఇవ్వట్లేని చెప్తున్నామా? అంటే ఇలాంటివి చిన్న సంఘటనే, ఒక అమ్మాయి విషయమే, వన్ ఇండివిజువల్, కానీ సింబాలిక్గా అది చాలా పెద్ద మెసేజ్ పంపిస్తుంది. ఇలాంటి పొరపాట్లు మనం చేయకూడదు. కానీ ఆసిఫుద్దీన్ గారు ఇది కాశ్మీర్లోనే ప్రత్యేకంగా జరుగుతుందో, బహుశా భారతదేశం అంతటా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా? అన్నిటికంటే ముందుగా కాశ్మీర్కి వేరే రాష్ట్రాలకి, అంటే ప్రత్యేకించి ఇప్పుడు ప్రశాంత భారతం తీసుకుంటే కాశ్మీర్ని వదిలేయండి, కొంచెం మిజోరాం అవన్నీ వదిలేయండి, అక్కడ కూడా కొంచెం అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్రశాంత భారతం తీసుకుంటే ఇక్కడ మిలిటరీ ప్రజెన్స్ అనేది చాలా తక్కువ. మనం బయటికి వెళ్ళి వెతికినా మనకి ఇక్కడ సోల్జర్స్, మిలిటరీ వాళ్ళు కనిపించారు. కానీ అక్కడ ఒక అనాలిసిస్ ప్రకారం ఏంటంటే దాదాపు ప్రతి 15 మంది పౌరులకు ఒక సోల్జర్ ఉంటాడు అక్కడ. అంటే అంత మిలిటరీ వాళ్ళు మీ చుట్టూ కనిపిస్తుంటే, మీకు ప్రెసెన్స్ కనిపిస్తుంటే మీకు అది కళ్ళలో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. దట్స్ ఎ కాన్స్టెంట్ ఇరిటేషన్ అనుకోండి, ప్రెషర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. కాబట్టి వాళ్ళు నార్మల్గా రియాక్ట్ అవ్వడము, నార్మల్గా ప్రవర్తించడం కూడా కొంచెం కష్టమే. కాబట్టి ఇలాంటి తప్పుల్ని మనం సరిదిద్దుకొని వాళ్ళకి భారత్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తూ, వాళ్ళను కొంచెం అభివృద్ధి మార్గాన్ని తీసుకెళ్తూ, మీరు మా వాళ్ళే అని వాళ్ళకి ప్రీచింగ్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలి మనం ఫ్యూచర్ గురించి. అప్పుడు వాళ్ళు మనకి దగ్గర అవుతారు. ఓకే, ఆసిఫుద్దీన్ గారు, మన శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని పక్షాలతో మాట్లాడి కాశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితి మీద చర్చలు చేస్తున్నట్టుగా ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, వారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజమోహన్ రెడ్డి గారు చెప్పండి, రాజ్నాథ్ సింగ్ మీకు ఫోన్ చేసి మాట్లాడినట్టున్నారు, ఏమంటున్నారు కాశ్మీర్ గురించి? అది ఆయన నిన్న ఉదయం ఫోన్ చేశారండి సార్. అన్ని పక్షాల నాయకుల్ని, అన్ని పార్టీల్ని అభిప్రాయాలు తీసుకోవాలన్నట్లుగా ఉంది ఆయన. ఇది ఒక డెలికేట్ ఇష్యూ కాబట్టి తరువాత కూడా మళ్ళా ప్రభుత్వం మీద ఎటువంటి అపవాదులు రాకుండా ఉండాలనే బహుశా ఉద్దేశం లాగుంది. మనం చూస్తున్నాం పత్రికా ముఖంగా కూడా కాంగ్రెస్ పక్షాన, తర్వాత మిగతా అన్ని పక్షాలు, ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న పక్షంలో మనకు కూడా బహుశా దానిలో భాగంగా నేను ఉదయం నాకు కూడా ఫోన్ చేశారు. ఇక్కడ నేను నెల్లూరులో ఉన్నాను. నేను 8 o'clock 8:11 ఆ ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా 8 o'clock ఫోన్ చేసినారు ఆయన. సో రాజ్మోహన్ జీ, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ రిగార్డింగ్ ది జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లమ్, ది డిస్టర్బెన్సెస్ దట్ ఆర్ అకరింగ్ అని చెప్పి అడిగారు ఆయన. ఐఎమ్ ట్రైంగ్ టు సీక్ ది ఒపీనియన్ ఆఫ్ ఆల్ పార్టీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అమర్ గారు వింటున్నారా? చెప్పండి సార్, చెప్పండి. నేను చెప్తాను, మీరు యు ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్ దిస్ మ్యాటర్స్ సార్, యాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, యూ నో వెరీ వెల్ హౌ టు డీల్ ది సిచ్యువేషన్. ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ లో తెలుగు ప్రజలు కూడా, అక్కడ నెల్లూరు, ప్రకాశం, గోదావరి జిల్లా ప్రజలు కూడా అక్కడ స్టాండ్ అయి ఉన్నారు. వాళ్ళని కూడా క్షేమంగా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. మేము అదే ప్రయత్నం చేస్తున్నాం. బట్ వీ కెనాట్ కాంప్రమైజ్ టెర్రరిస్ట్ అని చెప్తే తప్పనిసరిగానండి టెర్రరిస్టులు తప్పనిసరిగా సరైన పద్ధతిలో డీల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. తరువాత నేను ఈ ఇష్యూ అయ్యి మా పార్టీ అధ్యక్షులతోని, పార్టీ మిగతా పార్లమెంట్ సభ్యులతో అందరితో కూడా మేము చర్చించి తప్పనిసరిగా మా అభిప్రాయం తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి 17వ తేదీ ఆల్ పార్టీ లీడర్స్ మీటింగ్ కూడా ఉంది. ఆ సమయంలో రేపు మనం ముందుగానే మేము జగన్మోహన్ రెడ్డి గారితో, మా పార్టీ ఎంపీలు అందరితో కూడా డిస్కస్ చేసి మన పాయింట్ ఆఫ్ వ్యూ తెలియజేయడం జరుగుతుందని కూడా నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు ఫోన్ లైన్ మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఇంతకుముందు పెద్ద ఇద్దరు మాట్లాడినప్పుడు మీరు లేట్గా వచ్చినారు, ఆసిఫుద్దీన్ గారు కూడా చెప్పినారు, అక్కడ భద్రతా దళాల ప్రజెన్స్ మెయిన్లీ అది ఎక్కువ ప్రొవోక్ చేస్తూ ఉన్నది ఒకటి. రెండోది కాశ్మీరీ ప్రజలు, మెజారిటీ ప్రజలు చాలా, అంటే కేవలం టూరిజం తప్ప ఇంకో ఇది లేకుండా ఉంది. ప్రత్యామ్నాయంగా వారి డెవలప్మెంట్ కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించదు అనేది ఒక పెద్ద విమర్శ. ఒకటి ఆర్మ్ ఫోర్సెస్ ప్రెజెన్స్ అనేది వాళ్ళ కొత్తగా ఉంది కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న, యూపీఏ ఉన్న, no one is blaming only BJP for that. నేను చెప్తున్నా, I'm just giving anybody who is in power is doing the same thing. I'm giving clarity. నేను అంటే ఎవరున్నా కానీ ఆర్మ్ ఫోర్సెస్ ప్రెజెన్స్ అక్కడ ఉండింది. వై, ఎందుకు ఉంది? అన్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి. దానికి ఎవరు కారణం అంటే ఇంతకుముందు ఆసిఫుద్దీన్ గారు చెప్పినట్లు
సమాజం కారణమా లేకపోతే ఇది కారణం అది కారణం అంటే ఇప్పుడు మీకు బయట నుంచి టెర్రరిజం ప్రొవొకేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు చేస్తున్నప్పుడు బార్డర్ స్టేట్ కాబట్టి టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు దీనికి రాజకీయ పరిష్కారం చూపించాలా, అఖిలపక్షం పెట్టాలి, ఇవన్నీ అఖిలపక్షము అన్ప్రెసిడెంటెడ్. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి సమస్య ఉద్భవించినప్పుడు యూపీఏ కాలంలో ఎన్నడూ కూడా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా పూర్తి స్థాయిలో సంబంధించిన పరిస్థితులు మీరు చూడలేదు. చాలా ఓపెన్గా మా హోంమంత్రి గారు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడారు. అంటే ఐ వుడ్ హావ్ స్పోకెన్ టు మెనీ నెంబర్. ఇప్పుడు వైఎస్ఆర్ సభ్యుతో కూడా మాట్లాడారంటే సోనియా గాంధీతో మాట్లాడారు, ఒమర్ అబ్దుల్లా గారితో మాట్లాడారు. దోస్ ఆర్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఫర్ ది సిచ్యువేషన్. కాబట్టి ప్రభుత్వం యొక్క ఓపెన్నెస్, చిత్తశుద్ధి దాంట్లో కనబడుతుంది, కమిట్మెంట్. తర్వాత మీరు అన్నట్లు ఇప్పుడు షరియత్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు చెప్పిన మీరు చేసేటటువంటి ప్రార్థనలకి ఇవి ఇబ్బంది కలిగిస్తుంది అంటే దేర్ ఆర్ హిందూస్ ఆల్సో, అదర్ మైనారిటీ కమ్యూనిటీస్ ఆల్సో ఆర్ దేర్. వాళ్ళకి లేని ఇబ్బంది ఒక సామాజిక వర్గానికి వస్తుందంటే కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్లస్ ఇటువంటి యువత పోతున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ యూనో మత ప్రసంగాల పేరుతోటి లేకపోతే పీస్ ప్రసంగాల పేరుతోటి జాకిర్ నాయకర్ లాగా మరొకరిలాగా వీళ్ళందరిలాగా ఇవాళ యువతను ప్రోత్సహిస్తున్నారో పక్కదారి పట్టిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టడానికి ఈ సమాజం ఇవాళ మాట్లాడుతున్నటువంటి చాలామంది నాయకులు లేకపోతే యువకులను రెచ్చగొడుతున్నారనే వాళ్ళు, ఉమర్ ఖాలిద్లను కన్నయ్యలు వెనక్కి వచ్చేవాళ్ళు, వాళ్ళకి నాయకత్వం వహించేవాళ్ళు. మళ్ళీ నిన్న ఒక ట్వీట్ పెట్టాడు ఉమర్ ఖాలిద్ ఏంటంటే బుర్హానుద్దీన్ వనీ సమాధి నుంచి అంటే చెగువేరా కామెంట్స్ని కోట్ చేస్తూ అంటే ఈ రకమైనటువంటి వ్యవస్థను ఇప్పుడు జగీర్ నాయక్ గురించి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున కొంతమంది మన దగ్గర సెక్యులర్ వాళ్ళు సూడో సెక్యులర్ వాళ్ళు వచ్చిందని మనం ఆడారు. ఆయన ఇట్లా కాదు, ఇండియన్ ముస్లిం యూనియన్ లీగ్ అయితే ఏకంగా ఆయన టెర్రరిస్టు ప్రసంగాలు చేయలేదని చెప్పేసి మన దేశం మాట్లాడే కంటే ముందు బంగ్లాదేశ్ మాట్లాడింది. దే హ్యావ్ డిస్కార్డెడ్ మొత్తం ఆయన బ్యాన్ చేసి పడేశారు. అంటే మన దేశంలో సెక్యులరిజం పేరుతోటి సూడో సెక్యులరిజం పేరుతోటి సూడో ఇంటలెక్చువల్ కొంతమంది ఈ రకమైన దేశ వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవాళ ఆ యువకుడు చనిపోయినాడు. దానికి ఎవరు బాధ్యతలు అంటే ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణులు, డబుల్ టంగ్ ఉన్నవాళ్ళు, డబుల్ స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఉదారవాద రాజకీయాలు చేసేవాళ్ళు. ఇవాళ మొన్న ఓవైసీ ప్రసంగం చేస్తే ఉగ్రవాదులను పట్టుకుంటే 2 రోజుల తర్వాత ఎన్ఐఏ పట్టుకోకపోతే హైదరాబాద్లో కొన్ని 100 మంది చచ్చిపోయేవాళ్ళన్న పరిస్థితి ఉంటే వాళ్ళకి నేను న్యాయ సాయం చేస్తామంటే మాట్లాడిన ప్రబుద్ధులు దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఏంటంటే ఒకటి చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉంది. కాశ్మీర్ విషయంలో మేము అక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఎజెండాతోనే ముందుకు పోయాం. కాశ్మీర్లో వెనకటి కాశ్మీర్ ఉండకూడదు, కాల్పులు ప్రతిరోజు భద్రత కలగాల, కవాతులు లేదా చావులు ఉండకూడదని చెప్పేసి ఆడ గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం శ్రద్ధా ప్రయత్నం చేశాం. ఒక కామన్ ఎజెండా పెట్టుకున్నాం. ఆడ యువకులు కాశ్మీర్ యువకులు దేశంలో ఉన్నటువంటి మిగతా వ్యాపారవేత్తలతో పోటీ పడాలా, ఒక హింసాయుధ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తాం. కానీ ఇటువంటి పరిస్థితులు అక్కడ ప్రివేల్ కాకూడదు అన్నట్టు కొన్ని రాజకీయ శక్తులు బయట వాళ్ళను కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. బయట నుంచి వచ్చే ప్రొవొకేషన్ ఎట్లాగుంది, దీని రూపం వాళ్ళ పొలిటికల్ పోలరైజేషన్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో బీ ఓపెన్. ఇవాళ హరియత్ పేరుతోటో మరొక పేరుతోటో వేర్పాటువాదాన్ని పోషించే వాళ్ళ మీద ఐరన్ ఫిస్ట్ యూజ్ చేసినప్పుడు వీ షుడ్ నాట్ బి బ్రింగింగ్ దోస్ బ్యాక్ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ అండ్ ఆల్ దో స్టఫ్. నేను ఇంతకుముందు చర్చలో పాల్గొంటే ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నారు, మనము చాలా శాంతియుతంగా పోరాడాలి. నేనేమంటున్నా అంటే ఐసిస్లో ఉండేవాడికి సామాజిక ఆర్థిక రుగ్మతలే ఉంటాయి. హీ హాజ్ బీన్ ఆల్రెడీ స్పాయిల్డ్. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక పిచ్చి కుక్కలాంటి. ఐసిస్లో ఉన్న వాళ్ళందరినీ మనం సామాజిక ఆర్థిక రుగ్మతలతో పోతున్నారంటే అడవుల్లోకి పోయి తుపాకులు పట్టుకొని మీరందరూ తుపాకులు పట్టుకొని రండి మనం ఈ దేశాన్ని నాశనం చేద్దాం. కాశ్మీర్లో భారతదేశం యొక్క చట్టం నడవకూడదు, సమర్థించే వాళ్ళని మనం చంపేయాలనే వాళ్ళని మనం సామాజిక ఆర్థిక రుగ్మతలు ఎట్లా చూస్తాం? ఇటువంటి సూడో ఇంటలెక్చువల్స్ వాళ్ళని అసదుద్దీన్ వయసు కూడా మొదటి స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే ఐసీసీ యొక్క ఇదేమిటి అంత మాట్లాడినా మీకు గిచ్చి నేను ఆయింట్మెంట్ పెట్టినట్లు. ఇది మీ స్టాండ్ ఏమిటి? బేసికల్లీ ఉగ్రవాదులకు న్యాయ సాయం చేస్తానంటావు, ఐసిస్ని చేయాలంటావు. అంటే అనుమానం చేశారు, వాళ్ళ దగ్గర బాంబులు దొరికాయి, శ్రీధర్ గారు విదేశీ కరెన్సీ దొరికింది, వాళ్ళు కన్ఫెస్ చేశారు. వాళ్ళ యొక్క బయానా ఆధారంగా వేరే ప్రాంతాల్లో జనాలు పట్టుకుంటా ఉన్నారు ఉగ్రవాద అనుమానితుల్ని. ఉగ్రవాద అనుమానితులకు కూడా హైదరాబాద్లో ఇంతకుముందు మనకు మక్కా మసీదు పేలులు కావచ్చు, లుంబిని బ్లాస్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు, గూగుల్ చాట్ కావచ్చు, మనకు ఉన్నట్టు అనుభవపూర్వకంగా ఏం జరగలేదా గతంలో? కాబట్టి జరిగినాయి. కాబట్టి వాళ్ళకి న్యాయ సాయం చేయడం నీ చేతిలో ఉంది. ఐసిస్ ఒక్కటి సార్, ఐసిస్ని నాశనం చేయడం నీ చేతిలో లేదు. కాబట్టి దీనికి పెద్ద ప్రసంగం ఇచ్చి దీన్ని చేస్తానంటే ఇది డబుల్ స్టాండర్డ్, ఇది డబుల్ టంగ్, ఇది ఆపాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనము ఒక జాతీయ సమస్యని ముందు తీసుకొని దాని పట్ల చిత్తశుద్ధితో ప్రారంభించిన చర్చ ఇప్పుడు పార్టీ రాజకీయాలు, కమ్యూనల్ రాజకీయాలకు టర్న్ అయిపోయింది. అంటే ఈ విధానం మంచిది కాదు.
మనము సిన్సియర్గా మన జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కొంచెంసేపైనా చర్చ చేసుకోగలగాలి. అలా చేసుకోలేకపోతే మరి మనకి పార్టీల అభిమానం చాలా ఎక్కువగా ముఖ్యమని మనం అనుకోవాల్సి వస్తుంది. మొదటి విషయం. రెండోది, డాక్టర్ జాకిర్ నాయక్ గారు కానీ నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఏ ముస్లిం మత ప్రబోధకుడు కానీ ఇంతవరకు ఎప్పుడు కశ్మీర్కి వ్యతిరేకంగా, అంటే భారత్లో భాగమన్న విషయానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఇంతవరకు వినలేదు. అలాగే టెర్రరిజానికి ప్రొవోక్ చేస్తున్నారని ఇంకోటని అంటే ఫ్రీగా చెప్పేయచ్చు. మనము అవుట్ గోయింగ్ ఫ్రీ కదా. మనం ఎవ్రీ ముస్లిం మీరు ఒకసారి ఒక 10 లైన్లు వేయండి. అది ఎవ్రీ ముస్లిం తప్పకుండా 10 లైన్లు వేయండి. నేను గురించి ఐసిస్ ని సపోర్ట్ చేయటము, లాడెన్ ని సపోర్ట్ చేయటము, లేకపోతే ఉగ్రవాదంగా వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని నిందించడం అనేది దేశానికి వ్యతిరేకంగా ఉన్నది. మీరేమంటున్నాను అంటే ఓకే, అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే భారతదేశంలో ముస్లిం సమాజము గత 20-30 ఏళ్లలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంది. 1992లో బాంబేలో బ్లాస్ట్లు అయ్యాయి, 2002లో గుజరాత్లో మారణకాండం జరిగింది, 2013లో ముజఫర్నగర్లో జరిగాయి. ఇలా వేలాది ప్రాణాలు పోయినప్పటికీ, నెలల తరబడి మారణకాండం జరిగినప్పటికీ ముస్లిం ధర్మవేత్తలు ఎక్కడ చట్టాన్ని అతిక్రమించమని కానీ, ఆయుధాలు చేత పట్టుకోమని కానీ, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయమని కానీ ఎక్కడా ప్రబోధించలేదు. అలా చేసుంటే గనక పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి. కానీ ఈ విషయాన్ని చెప్పండి. ఇష్యూ అంటే ఇంతకుముందు వారు అన్నట్టు లేదా మామూలుగా కూడా మనం ఇట్లాంటి ఇష్యూస్ అనే కాశ్మీర్తో సహా ఇవన్నీ కూడా పొలిటిసైజ్ అయిపోవడం వల్ల కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది. అంటే మతాలకు రాజకీయాలకు సంబంధం లేదనుకోవడం ఒక పెద్ద మిథ్య. నిజానికి మతాలని రాజులు ఎప్పుడు ఆదరించారు, ఎప్పుడెప్పుడు ఎవరెవరు కలిశారు, ఎవరు కన్వర్ట్ అయ్యారు, శాఖలు ఎలా వచ్చాయి, అది వేరే చర్చ అనుకోండి. కానీ ఇక్కడ మనం కాశ్మీర్ లాంటి ఒక గంభీరమైన సమస్యను తీసుకున్నప్పుడు ఒకసారి మనం వెంటనే ఓవైసీ దాకా తీసుకొచ్చేస్తే పెద్ద ఉపయోగం ఏం లేదు. ఆ విషయాలు కూడా విడిగా మాట్లాడవచ్చు. ఓవైసీని ఖండించవచ్చు, విష్ణు మోహన్ భగవంతుని కూడా మనం ఖండించవచ్చు. సమస్య అది కాదు, కాశ్మీర్ను ఈ దేశంలో ఎలా అట్టి పెట్టుకోవాలని. ఆ మాటకు వస్తే నేను అసఫుద్దీన్తో కూడా ఒక విషయంలో నేను విభేదిస్తాను. ఎందుకంటే మిగిలిన దేశం పరిస్థితి వేరు, కాశ్మీర్ పరిస్థితి. కాశ్మీర్ ఎలా కలిసింది ఈ దేశంలో, కలవడానికి నాయకత్వం వహించింది షేక్ అబ్దుల్లా అనే విషయాన్ని మనం ఎలా మర్చిపోతాం. రామరాజ్య పరిషత్ ఏమో విడిగా పెట్టమని చెప్పింది కాశ్మీర్లో, రాజును షేక్ అబ్దుల్లాని జైల్లో పెట్టిన విషయం కూడా షేక్ అబ్దుల్లా జైల్లో కూడా పెట్టారు. శ్యామాప్రసాద్ బీజేపీ భజన చేయడం తప్ప రవి గారు ఒకటి ఇప్పుడు ఒక్క నిమిషం నేను అనబోతున్నది, ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ప్రశాంత భారతదేశానికి కశ్మీర్కు పోలిక పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే కశ్మీర్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. కశ్మీర్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. మిగతా భారతదేశంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఎక్స్టర్నల్ ప్రొవోక్డ్ టెర్రరిస్టుల కారణంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కాశ్మీర్ ఒక ప్రత్యేకమైన ఇష్యూగా చూడాలి కదా. అది రెండే ముక్కలు అని చెప్తాను. షేక్ అబ్దుల్లా ఇదంతా అయిన తర్వాత నెహ్రూ ప్రభుత్వం హఠాత్తుగా ఆయన అరెస్ట్ చేసింది. వాళ్ళిద్దరికి ఏం జరిగింది, ఆయన ఏం చేశారు మనకు తెలియదు. హఠాత్తుగా విడుదల చేశారు, హఠాత్తుగా ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా జరిగాయి. వీటన్నింటిలో కాశ్మీర్లకు కానీ తక్కిన భారతదేశంలోని ఇతర పార్టీలకు కానీ ఇతర శక్తులకు కానీ ఏమీ భాగం లేదు. అయినా ఏదో నిలబడింది అనుకుందాం. మళ్ళీ ఫరూక్ అబ్దుల్లాను పదవిలోంచి తొలగించి ఆయన షాను పెట్టారు. మళ్ళీ 3వ దఫా కాశ్మీర్ రగులుకుంది. మళ్ళీ 5వసారి ఇక్కడి జగన్మోహన్ పెట్టారు, ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. 90లో మరొకసారి అయింది. అంటే ప్రతిసారి కూడా కాశ్మీర్ పరిస్థితి దిగజారిన ప్రతిసారి కూడా కేంద్రం యొక్క సరిగ్గా చేయకపోవడము లేకపోతే అవకాశవాదంతో. ఇప్పుడు కూడా నేను ఇందాక చెప్పాను, మీరు 3 నెలల పాటు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ని ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలి? 2 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2 మాసాల పాటు మీరు అంత సున్నితమైన సరిహద్దు రాష్ట్రాన్ని అసలు ప్రభుత్వం లేకుండా ఉగ్రవాదులు పాకిస్తాన్ 3 మాసాలు మీరు ఎందుకు వదిలేశారు? ఏం బాధ్యత వహించారు మీరు? కాబట్టి కాశ్మీర్ గురించి గంభీరమైన ప్రసంగాలు చేయడం వేరు, వాస్తవ పరిస్థితిని చేయడం. మొన్ననే సుప్రీంకోర్టు ఈ ప్రత్యేక సైనిక దళాలనేవి కాశ్మీర్లో కానీ దీన్ని అసలు రద్దు చేస్తే చాలా బాగుంటుందని మీరు భద్రతనే కాపాడారు. నేను ఇందాక నన్ను కార్గిల్ యుద్ధం వస్తే మనం ముందు కనిపెట్టలేకపోయాము, ఇప్పుడు ఇతన్ని కనిపెట్టలేకపోయాము, సరిగ్గానే ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వచ్చింది. వారు ఇందాక అన్నట్టుగా ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. మీరు కూడా చెప్పారు ఎందుకు జరుగుతుంది ఇది? గతంలో ఎప్పుడు లేని విధంగా కాబట్టి లోతుగా ఆలోచించాలి. జకీర్ నాయక్ గురించి చెప్తున్నారు, మంచిది. ఆయన ఇంతకాలం మాట్లాడుతుంటే మరి ఎక్కడున్నారు వీళ్ళందరూ తెలియదు. ఈ రోజే హఠాత్తుగా బంగ్లాదేశ్లో ఒక ఆయన అది చదివి భగవద్గీత చదివి
ఆధ్యాత్మికవాదులైన వాళ్ళు ఉన్నారు, హింసావాదులైన వాళ్ళు ఉన్నారు. తిలక్ ఒక విధంగా చాలా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. నేను ఒక్క మాటే చెప్తున్నా, సరిగ్గా అదే రోజు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో హేట్ స్పీచ్ అనే దాన్ని నిషేధించే చట్టాన్ని ఎత్తిపడేయాలి, హేట్ స్పీచ్ తప్పు కాదు అని చెప్పాడు. భారత ప్రభుత్వం కూడా హేట్ స్పీచ్ అని మాత్రమే మేము చెప్పాము, దాని ఆధారంగా స్వామి మీద చర్య తీసుకోమని మా ఉద్దేశం కాదు అని భారత ప్రభుత్వ న్యాయవాది కూడా చెప్పాడు. కాబట్టి హేట్ స్పీచ్ అనేదాన్ని ఏ మతం వాళ్ళు చేసినా కానీ, అధికార పక్షం ఎంపీలు చేసినా కానీ ఆపాల్సిన అవసరం చాలా రైట్. మనం శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఇంతకుముందు రవి గారు చెప్తుంటే మీరు రియాక్ట్ అయినా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాశ్మీర్లో అంటే నేను బీజేపీని ప్రమోట్ చేయడానికి ఈ అంశాన్ని వాడుకుంటానంటే తప్పు. నేనేమంటున్నా అంటే కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా గురించి మీరు మాట్లాడినప్పుడు నేను పార్టీ ప్రతినిధిగా కాశ్మీర్ పోవాలంటే ప్రత్యేక పర్మిషన్లు పాస్పోర్ట్లు ఉండాల్సిన పరిస్థితి లాంటిలో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదానంతో కాశ్మీర్ ఈ దేశంలో పూర్తి స్థాయిగా అంతర్భాగమైందనే విషయాన్ని మీరు కోట్ చేయకపోవడం అనేది నాకు బాధించి నేను చెప్పాను. అది అప్పటి నుంచి ఇవాటి వరకు కూడా నార్త్ ఈస్ట్ స్టేట్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా కానీ దాని మీద రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, మా మేధావులు పనిచేశారు, మేము ప్రభుత్వంగా కార్యకర్తలుగా పనిచేశాం. ఇవాళ కూడా అదే పనిచేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ 3 months లేకపోవడం ఒక రాజకీయపరమైనటువంటి చిన్నపాటి ఇబ్బంది తప్పితే దాంతో కాదు. ఇవాళ మీరు వేలాది మంది వస్తూ అంటున్నారు, వేలాది మంది యాకూబ్ మెమన్ ఉరిదీసినా వచ్చారు లాంగ్ ట్రయల్ తర్వాత, లేకపోతే అఫ్జల్ గురు హ్యాంగ్ చేసిన తర్వాత వచ్చారు, వికారుద్దీన్ లాంటి వ్యక్తి కూడా ఇక్కడ ఎన్కౌంటర్లో చచ్చిపోతే ఆయన కూడా వచ్చారు. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరు? ఆ వికారుద్దీన్ చనిపోయినప్పుడు, లేకపోతే అంతకుముందు ఐఎస్ఐ ఏజెంట్లుగా పేరుపడ్డ వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు వాళ్ళని విజిట్ చేసినటువంటి పార్టీల నాయకులు ఎవరు? ఓటు బ్యాంకు రాజకీయాలు లేవు, ఉదారవాద రాజకీయాలు లేవు, డబుల్ స్టాండర్డ్స్ లేవు. మీరు ఒకవైపు ఇటు మాట్లాడుతున్నారు ఎవరైనా అంటుంది ఏమిటి అంటే మిగతా దేశాన్ని కాశ్మీర్ను ఒకలాగా చూడకండి, కాశ్మీర్ పరిస్థితిని, నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిని, కాశ్మీర్ పరిస్థితిని మిగతా దేశం యొక్క పరిస్థితులతో పోల్చి చూడకండి అనేది మేమందరం చెప్తాం. ఇప్పుడు డెఫినెట్గా ఎవరికైనా అదే స్టాండ్ ఉంటుంది. బేసికల్లీ కాశ్మీర్ అనేది ఇంతకుముందు ఎవరు మాట్లాడినా కాశ్మీరు 3 రకాల సమస్యలు ఉన్నాయి. నేను ఒకటే, కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం, దాంట్లో కాంప్రమైజ్ లేదు. కాశ్మీర్ ప్రజలు అనుకోవాలి కదా, దాంట్లో సెకండ్ థాట్ ఉన్న వాళ్ళు కాశ్మీర్ ప్రజలు అనుకోవాలి, వాళ్ళు అల్టర్నేట్ గా చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాలది కదా. ఎవరైనా పక్కదారి పట్టిస్తే పక్కదారికి పోయి 4 మాటలు మాట్లాడి అశాంతి క్రియేట్ చేసే వాళ్ళు దే విల్ బి డెల్ట్ ద వే దే ఆర్ టు బి డెల్ట్. కానీ కాశ్మీరు అంతర్భాగం కాదు, సెకండ్ థాట్ ఇచ్చే వాళ్ళతో చర్చలు అనేది అనవసరం. ఆ విషయం గురించి ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. భారత ప్రభుత్వానికి ఉండకూడదు. రాజకీయ పార్టీలుగా మీకు 100 అభిప్రాయాలు ఉండొచ్చు. రాజకీయ గవర్నమెంట్ ఏంటంటే డిస్కషన్ ఫర్ డెవలప్మెంట్, పొలిటికల్ పోలరైజేషన్ కావాలి, రాజకీయ పరిష్కారం కావాలి, డెవలప్మెంట్ కోసము మరొక దాని కోసము శాంతి కోసం కావాలి తప్పితే కాశ్మీర్ ఇటుంటదా అటుంటదా అనే విషయం మీద చర్చకి చర్చ పెట్టలేదు సార్. ఒకటి కాశ్మీర్ అట్టుంటదా ఇటుంటదా కాదు, కాశ్మీర్ ఎట్లుండాలి, కాశ్మీర్ శాంతి కాశ్మీర్ ఎట్లుండాలి, కాశ్మీర్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉండాలి అది చర్చించుకోవాలి కదా. ఎనీ పొలిటికల్ పార్టీ ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ శాంతియుతంగా ఉండాలనేటువంటి విషయం మీద సెకండ్ థాట్ ఉంటుందని నేను అనుకోను. అభివృద్ధితో ఉన్నటువంటి దానికోసం ఏం చేస్తున్నాం మనం? ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలు పనిచేయాలి. ఇవాళ మీరు చూసారు రాజ్నాథ్ సింగ్ గారు చాలా ప్రొయాక్టివ్ గా అన్ని పొలిటికల్ కాన్స్టిట్యూయెంట్స్ తోటి మాట్లాడారు, ఒక ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పొలిటికల్ పోలరైజేషన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి, అక్కడ మత పెద్దలతో మాట్లాడి అక్కడ వాళ్ళని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరైన పద్ధతి కాదనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భద్రతా బలగాలు ఒకవైపు 300 మంది గాయపడితే కాశ్మీర్ లో అట్లా జరుగుతుంటే ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళాడని పోలుస్తూ చాలా మంది మాట్లాడారు. ఒకటి 100 మంది విదేశాల్లో క్యాన్సిల్ చేసుకుని వస్తే రాంగ్ సిగ్నల్స్. ఇది హోమ్ మినిస్టర్ లో ఉంది, డిఫెన్స్ మినిస్టర్ ఉండకల్లా, ప్రైమ్ మినిస్టర్ ఉండకల్లా. హోమ్ మినిస్టర్ కెన్ హ్యాండిల్ ఇట్. దానికోసం హోమ్ మినిస్టర్ అమెరికా పర్యటన రద్దు చేసుకున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇది ఆల్రెడీ షెడ్యూల్డ్, అది అసలు డిఫరెంట్ కాంటెక్స్ట్ లో పోయింది. దాని ఇప్పుడు అది వస్తే మూర్తి గారు అంటే ఇంకోలా మాట్లాడతారు, రాకపోతే ఇంకోలా మాట్లాడతారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ కంపిటెంట్ గవర్నమెంట్, వీ హావ్ ఇనఫ్ ఎబిలిటీ, అది మేము చూపిస్తా ఉన్నాం.
పీపుల్ ఎవరు ఎట్లా డీల్ చేస్తే వాళ్ళతో డీల్ చేసే గవర్నమెంట్ ఇది విల్ బి డెల్ట్ విత్. బట్ కాశ్మీర్లో అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో ఎప్పుడూ ఎరగనంత అశాంతి అక్కడ వస్తూ ఉంది. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వస్తూ ఉంది. కేంద్రంలో సమర్థత Sir, it is about కాకుండా it is about perception. రాష్ట్రంలో పర్సెప్షన్ కాదు, How you perceive. రియాలిటీ. అదే రియాలిటీ అక్కడ జరుగుతున్నది. నేను ఎవరు ప్రజలు కూడా వచ్చింది. How you perceive. ఇట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. ఇంకోటి కేంద్రం యొక్క వైఖరిలో కూడా నిన్నటికి ప్రధాని వచ్చి అఖిలపక్షం జరిపిన తర్వాత ఆ ఉన్నత స్థాయి సమావేశం జరిపిన తర్వాతకు మా తేడా ఉంది. నిన్నటి వరకు మేము ఉక్కుపాదంతో అణిచేస్తాం, ఇంకా 8 బెటాలియన్లు పంపిస్తాం. ఇదే మాట్లాడారు. కాశ్మీర్ని డీల్ చేస్తున్న రామ్ మాధవ్, కాశ్మీర్తో చాలా అగ్రెసివ్గా డీల్ చేస్తున్న రామ్ మాధవ్ ఏమన్నా నాన్ లీథల్ వేస్ షుడ్ బి ఫౌండ్ టు డీల్ విత్ కాశ్మీర్ అన్నాడు. అంటే ఆయుధాలు అది కాకుండా ఇంకా వేరే మార్గాలు కనిపెట్టాలి, మేము వేరే దారుల గురించి ఆలోచించాలన్నాడు. దట్ ఈస్ కరెక్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీరు భద్రతా బలగాలను కూడా నేను ఆ పాయింట్ మీరు కట్ చేశారు. 300 మంది గాయపడితే 150 మోర్ దాన్ 150 ఆర్ ది ఫోర్సెస్. అయినా కానీ సంయమనంతోటి ఎక్కడ కూడా కాల్పులు జరపకుండా అనవసరమైన లాఠీ చార్జీలు చేయకుండా ఆ స్థాయికి వెళ్ళి డీల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను అన్ని స్థాయిలో. ఇంతకంటే ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? అవతల వాళ్ళు తుపాకులు రాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చినప్పుడు అన్వారంటెడ్ అది బియాండ్ ది కంట్రోల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోర్సెస్ విల్ డూ దట్. కానీ అక్కడ అవతల వైపు నుంచి వచ్చినటువంటి ప్రొవోకేషన్ ప్రపోర్షనేట్ గా జరగలేదని కాల్పులు కూడా తలలకి బుల్లెట్ దగ్గర చచ్చిపోయిన వాళ్ళు కాళ్ళ మీద కాల్చాలి కానీ తలకి కాబట్టి ఒక మాప్ ఇప్పుడు మనం మూర్తి గారు ఈ దేశంలో పోలీసులు, ఆర్మీ, భద్రతా బలగాలు కాళ్ల మీద కాల్చాలని ఒక రూల్ ఉన్నదనే విషయం మర్చిపోయినట్టు. నేనేమంటున్నాడు అక్కడ వాళ్ళ తప్పట్టే అవసరం ఉండదు. వాళ్ళు అక్కడ ఒక గుంపు మాబ్ అటాక్ జరుగుతున్నప్పుడు రాళ్ళు వేస్తున్నప్పుడు కింది కొంగుతున్నాడు మీద కొడుతున్నప్పుడు ఇదేం వన్ షూట్ అక్కడ పెట్టేసి అక్కడ పెట్టి మనం ఒక కెమెరా పెట్టేసి 1 2 3 అని కొట్టడం అనేది కాదు కదా. సో నేను ఏమంటే భద్రతా దళాల నైతిక స్థైర్యం దెబ్బతినే విధంగా కామెంట్స్ చేయడం. మూర్తి గారు ఒకటి చెప్పండి, ఈసారి ఇంకొక విమర్శలు వచ్చింది అంటే భద్రతా బలగాలతో మాత్రమే కాకుండా లోకల్ పోలీస్తో కూడా కల్పించిన, చివరికి మా వాళ్ళతోటే మమ్మల్ని చంపిస్తున్నారనే విమర్శ కూడా కాశ్మీరీలు చేస్తున్నారు. అవును, అంటే లోకల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కాశ్మీర్ రిక్రూట్ చేశారు ఇప్పుడు. అది ఉంటుంది, అంటే యాక్చువల్గా ఫోర్స్ ఉపయోగించకుండానే చేయాలి. కానీ అక్కడ రాళ్ళు రుబ్బుతున్నప్పుడు వీళ్ళు ఇక్కడ పోస్తున్నప్పుడు ఫోర్స్ ఉపయోగిస్తారు. కానీ దానికి కూడా పద్ధతులు ఉన్నాయి. కాళ్ళ మీద కాల్చడం, లేకపోతే డిస్పర్స్ చేయడం, వేరే పద్ధతులు ఉన్నాయి. అది పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లా జరిగినప్పుడు వస్తాయి. 2010లో కూడా ఇట్లాగే వచ్చినాయి. ఎప్పుడు మిలిటెన్సీ పెరిగిందా, ఎప్పుడు అక్కడ అశాంతి పెరిగినా కూడా ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఇటువంటి చర్చ జరుగుతుంది. కానీ అల్టిమేట్గా ఏంటంటే వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ టు కాశ్మీరీస్. కాశ్మీరీస్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మీరు చాలా విస్తృతంగా తిరిగి వచ్చినారు కాశ్మీర్లో. కాశ్మీరీ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఏం కావాలంటున్నారు వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఒక ఇల్లు, కూడు, గుడ్డ అవే అడుగుతారు ఫస్ట్. ఇంకా అవన్నీ ఉన్నప్పుడు మీకు ఏం కావాలంటే ఆజాదీ అంటారు. 90% ఆజాదీ అంటారు. 10% ఇండియాలో ఉండమంటారు. అడిగితే ఛాయిస్ అడగట్లేదు. ఛాయిస్ నో ఛాయిస్. నా శ్రీధర్ గారు చెప్పినప్పుడు దే నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్ అని మనం అంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? మనకి మా సైన్యం అక్కడ ఉంది. ఆజాదీ అనే వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలంటారు? ఇప్పుడు మూర్తి గారు 90% అన్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ది ఎట్లా ఏ శాంపులింగ్ అనేది నాకు తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్యూ మిలిటెంట్స్ ఇట్లాంటి నిర్ణయాలు అక్కడ జరుగుతున్న సంఘటనలో అక్కడ ప్రజల బిహేవియర్, అక్కడ వాళ్ళు కాశ్మీర్ లో మొన్న జరిగిన ఎన్నికలలో 2010లో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ విజ్ఞప్తి చేసినా కూడా అక్కడ శాంతి నెలకొల్పలేదు. ఒక జిల్లాని కాలిచ్చే వరకు శాంతి నెలకొంది. అది చాలా సార్ దట్స్ ఓకే. ప్రభావం సార్ ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం చేసిన వాళ్ళు కూడా ఊరంతా పోయినట్టు నాకు అంటే మీరు మనం చూసాం మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మొత్తం 4 కోట్ల మంది 10 రోజులు రోడ్డు మీద రాలే. వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ప్రతిరోజు 44 లక్షలు వచ్చి ఉండారు. నేనే ఎవరు హూమ్ జిల్లాని రిప్రజెంటింగ్ వాట్ పోర్షన్, ఆ పోర్షన్ ఒక్క తుపాకీ గుండు చాలు మీకు గొడవ క్రియేట్ చేయడానికి, ఒక్క రాయి చాలు మీ అద్దం పలగొట్టడానికి. కాబట్టి అద్దం పలగొట్టే వాళ్ళు ఆగితే ఆటోమేటిక్గా శాంతి నెలకొందని మనం ఏంటట్లా 99% కాశ్మీరీలు శాంతి కోరుకుంటారు. 1% దే మైట్ క్రియేట్ దిస్ నాన్సెన్స్. వాళ్ళు అందుకని ఒకటి మై పాయింట్ నేనేమంటే 99% కాశ్మీరీలు శాంతినే కోరుకుంటారు. ఒక్కరిద్దరు ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు వీళ్ళు చెప్తే చేస్తారు, లేకపోతే ఆగుతారని తెలిసింది మాకు ఒకటి. రెండవది ఏంటంటే నేను చెప్పేది మొన్న జరిగిన ఎలక్షన్స్ చూడండి మీరు, ఎంత శాంతి. వాట్ వాజ్ ద టర్న్ అవుట్ సార్? ఒకసారి మీరు చూడండి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు మనకు ఒక రెఫరెండం అనుకుంటే వాట్ వాజ్ ద టర్న్ అవుట్?